రామయ్య 40 సంవత్సరాల వయస్సు. సూర్యోదయపు వెలుతురులో మౌనంగా నిలబడి తన పొలాన్ని చూస్తున్నాడు. తెల్లటి పంచ, భుజంపై తువ్వ, కళ్లల్లో అలసట ఉన్న ఆశ మాత్రం వెలుగుతున్నది. రైతు కాదు ఆయన, తండ్రి, కలలతో నిండిన మనిషి. ఓ రోజు ఆకాశం అల్లకల్లోలంగా మారింది. తుఫానొచ్చి పొలాన్ని మింగేసింది. పంటలతో పాటు ఆశ కూడా. కాని రామయ్య కళ్ళల్లో వెలుగు మాత్రం చీకట్లో హరిపోలేదు. తనింట్లో నిశ్శబ్దం అలముకున్నది. పిల్లల ఆకలితో ఏడుస్తున్నారు. భార్య నిశ్శబ్దంగా చూస్తోంది. కాని రామయ్య ఆ క్షణాల్లోనూ తలవంచలేదు. ఆలోచించాడు. ఆశతో ఉన్నాడు. ఆయన ధైర్యం ఊరంతా నింపింది. గ్రామస్తులు అతని వెంటే నడిచారు. పొలం తిరిగి పచ్చగా మారింది. కలిసి కష్టపడిన పర్యవసానంగా పండిన పంటలు జీవితాన్ని తిరిగిచ్చాయి. చివరికి రామయ్య నవ్వుతూ పొలంలో నడుస్తున్నాడు. తువ్వ గాల్లో ఊగుతుంది. చెట్టు కింద పిల్లలు పాఠాలు చదువుతున్నాడు. భార్య మొక్కలకు నీళ్లు పోస్తోంది. పేద రైతు కల నిజమైంది. ఆస్తి లేకపోయినా ఆశ ఉంటే పునర్నిర్మాణం సాధ్యమే. నిస్సహాయతను ఆశతో జయించగలిగిన వాడే నిజమైన ధైర్యవంతుడు. కష్టాలు వస్తాయి, కాని మనల్ని నిలబెట్టేది మన విశ్వాసం, మన పట్టుదల, మన చుట్టూ ఉన్నవారి ఆదరణ.